ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు మీరు వాళ్ళిద్దరిని ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. వాళ్ళిద్దరికీ మధ్య వివాహేతర సంబంధం ఉంది. దీంతో కాపు కాసు మరి స్థానికులు వాళ్ళిద్దరిని పట్టుకుని ఆ బోర్వెల్కి కట్టేశారు, హ్యాండ్ పంప్ కి కట్టేశారు. భూపాలపల్లికి చెందిన స్వామికి అశోక్ నగర్ కు చెందిన వివాహితతో ఒక ఫేస్బుక్ లో ఇద్దరికి పరిచయం అయిందంట. కొంతకాలంగా స్వామితో ఆ మహిళకు వివాహేతర సంబంధం ఉంది. భర్త ఇంట్లో లేని సమయంలో తరచూ వివాహిత ఇంటికి వెళ్లి కలిసి వస్తున్నాడు స్వామి. నిన్న రాత్రి మరోసారి వివాహిత ఇంటికి వెళ్లి స్వామితో వివాహిత కలిసి ఉండటాన్ని గమనించిన స్థానికులు వాళ్ళని పట్టుకుని అలా హ్యాండ్ పంప్ కి కట్టేశారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కట్టేశారు. పిల్లలుండే ఏరియా, మహిళలున్న ఏరియా, ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ చేస్తే అక్కడ న్యూసెన్స్ క్రియేట్ అవుతుందని చెప్తున్నారు. గతంలో కూడా మనం ఇలా చూసాం, ఇలా వివాహేతర సంబంధాలతో ప్రియుడు మోజుతో భర్తలను చంపేసిన కొంతమంది భార్యల ఉదంతాలు కూడా మనం చూసాం. మరి వీళ్ళు ఎటువంటి అఘాయిత్యానికి తర్వాత తెగబడి ఉండేవారో తెలియదు, కానీ అతనితో మాత్రం ఆమె వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. స్థానికులు వాళ్ళిద్దరిని పట్టుకుని చెట్టుకి కట్టేసి హ్యాండ్ పంప్ కట్టేసి తర్వాత పోలీసులను పిలిచి వాళ్ళకి అప్పగించారు. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేసినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు, చంద్రశేఖర్తో మాట్లాడదాం. అంతకంటే ముందు ఒకసారి కంప్లీట్ ఆడియో వీడియోని ఒకసారి చూద్దాం. ఇప్పుడు కన్నోడు పట్టించుకుంటాడు, కొన్నోడు పట్టించుకుంటాడు. మనం మన గారు సైడ్ అంతా తలకాయ ప్రియప్రేమ అయితే ఎవరు తిరగాలి తెల్లదాకా తెలుగుతున్నాం. అచ్చుడు అదే అచ్చుడు రాకపోవుడిగా అది మన నిర్ణయం. రేపు కులం అంతా ఏకైతే ఏం చేద్దాము, కానీ ఇప్పుడు మాత్రం ఇలా పోలీసుల నిలువు అంటే మనం చెప్పులు లేచి పళ్ళు అంతా చెప్పి లేనితోటి తలకాయ నొప్పి మనకెందుకు. డప్పులు గిప్పులు పంపి పోలీసు వాళ్ళు వస్తారు. లేదు తలకాయ పంపి వాడు 3 రోజులు అన్నట్టు మారాలి. రైట్, ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నదే వివాహేతర సంబంధం పెట్టుకున్నారు అని ఆ మహిళను ఆ పురుషుని ఇద్దరిని కలిపి ఆ హ్యాండ్ పంప్కి కట్టేసి తర్వాత పోలీసులను తీసుకొచ్చి అప్పగించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకు అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రోహిత్, తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో ప్రియుని మోజులో పడి భర్తలను హతమారుస్తున్నటువంటి ఘటనలు, పిల్లలను సైతం అడ్డు తొలగిస్తున్నటువంటి ఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని అశోక్ నగర్ అనే ప్రాంతంలో గత 3 రోజుల నుంచి భర్త ఇంట్లో లేని సమయంలో ఓ వివాహిత మరో పురుషుణ్ణి రప్పించుకున్నది. అక్కడే వివాహేతర సంబంధం కొనసాగుతుంది. తరచూ వస్తున్నాడు గత కొంతకాలం నుంచి. ఇది ఫేస్బుక్ పరిచయం కాస్త ప్రేమగా మారింది, వివాహేతర సంబంధానికి దారితీసిందని సమాచారం అందుతుంది. ఈ క్రమంలో భర్త కొంతకాలం నుంచి హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఉపాధి నిమిత్తం వ్యాపారము, ఉపాధి అన్ని కొరికి వెళ్తున్నటువంటి పరిస్థితి. దీంతో ఆ ప్రియుని మోజులో పడిపోయింది, ఎవరిని పట్టించుకోవట్లేదు అనేటువంటి సమాచారం ఉంది. స్థానికులు పక్కాగా సమాచారం తెలుసుకొని ఎప్పుడు వస్తున్నాడు, ఎప్పుడు వెళ్తున్నాడు తెలుసుకున్నారు రోహిత్. ఈ క్రమంలో మాటు వేసి వాళ్ళను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అక్కడే చితకబాది మీకు తగిన బుద్ధి చెప్పాల్సిందే, ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలను చూసైనా మీకు బుద్ధి రావట్లేదా అని చెప్పేసి మందలించారు. తీవ్ర పదజాలంతో దూషిస్తూ అక్కడే ఉన్నటువంటి ఒక పోలుకు కట్టేశారు. అయితే వాళ్ళు కొంతమంది 2 భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వీళ్ళకి చెప్పు చీపురు దండలు వేసి ఊరేగింపుగా తీసుకెళ్లాలి, అప్పుడు మాత్రమే బుద్ధి వస్తుంది. ఈ పరిసర ప్రాంతం అంతా కూడా మనం నివసిస్తున్నాము, పిల్లలు చనిపోతారు, మహిళలు ఉన్నారు, అందరు ఉన్నారు, ఏమి మెసేజ్ ఇస్తామని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేశారు కొంతమంది. అయితే కాదు ఇలా చేయడం కుదరదు, ఎందుకంటే తర్వాత జరిగే పరిణామాలను ఎవరు ఫేస్ చేస్తారు, ఇది మంచిది కాదు అని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వచ్చి ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళని శాంతింపజేసి వీళ్ళిద్దరి పైన కేసు నమోదు చేసినట్టుగా సమాచారం అందుతుంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి సదరు మహిళ బాత్రూంలోకి వెళ్లి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించినట్టుగా సమాచారం అందుతుంది రోహిత్. దీంతో గమనించినటువంటి స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పెద్దగా ప్రమాదం ఏం లేదని చెప్పి వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి.
రైట్ చంద్రశేఖర్, ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చెప్పారు? ఏమన్నా కేసులు నమోదు చేశారా? అక్కడ న్యూసెన్స్ కేసు లాంటివి ఏమన్నా నమోదు చేశారా? కౌన్సిలింగ్ ఇచ్చి మాత్రం వదిలేశారా? ఈ విషయం భర్తకు తెలుసా? భర్త అందుబాటులో లేడు, భర్త హైదరాబాద్ లో ఉన్నాడు. వారికి తెలియజేసే పరిస్థితిలో మేము స్థానికులంతా కూడా ఖచ్చితంగా వాళ్ళకి వివరిస్తామని చెప్పి ఘంటాపథంగా చెప్తున్నారు. అయితే పోలీసులు వీళ్ళని అదుపులోకి తీసుకున్న తర్వాత కేసులు నమోదు చేశారు. ఇద్దరికి కూడా పిలిచి ఇదేంటి ఇట్లా ఎంతకాలం నుంచి జరుగుతుంది అంటే పూర్తిగా సమాచారం సేకరించారు. ఇరు వర్గాలకు సంబంధించిన డీటెయిల్స్ సేకరించి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా ఆమె తీవ్ర మనస్తాపానికి గురైనట్టుగా తెలుస్తుంది రోహిత్. దీంతో ఈ అఘాయిత్యానికి పాల్పడింది అన్నట్టుగా సమాచారం ఉంటుంది. అయితే భర్త ఇంకా రాలేదు, హైదరాబాద్ లోనే ఉన్నాడన్నట్టుగా తెలుస్తుంది రోహిత్. రైట్ చంద్రశేఖర్, వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇద్దరిని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో కట్టేశారు. వాళ్ళిద్దరిని పట్టుకుని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అక్కడ ఒక బోర్ హ్యాండ్ పంప్కి కట్టేశారు. తర్వాత పోలీసులకు అప్పగించారు. వాళ్ళిద్దరిని కట్టిన దృశ్యాలు కూడా నిజానికి అలా కట్టేసిన దృశ్యాలు కొంత బాధాకరంగా అనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ వెంటనే పోలీసులకు అప్పగించవచ్చు, కానీ ఇలా అవమానపరిచి కట్టేసి వాళ్ళని కొట్టి దూషించి ఆ తర్వాత పోలీసులకు అప్పగించడం అనేది కొన్ని హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది. కానీ అక్కడ వీళ్ళు ఇలాంటి చర్యలకు పాల్పడడం వల్ల ఇక్కడ న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది. మా దగ్గర ఎదిగిన పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ పెడదారిని పట్టే అవకాశాలు ఉంటాయనే భయాందోళన అక్కడ స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. అది కూడా కరెక్టే ఒక రకంగా. సో దీంతో వాళ్ళిద్దరిని కట్టేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇటీవల కాలంలో కొన్ని ఇలాంటి వివాహేతర సంబంధాలు పెట్టుకుని ప్రియుడు ఆ భార్య కలిసి ఎంతోమంది భర్తను ఇలా చంపేసిన ఘటన కూడా మనం చోటు చేసుకుంటున్నాం. ఇప్పుడు కూడా ఇది వివాహేతర ఘటన. అది వాళ్ళ వ్యక్తిగత విషయాన్ని వదిలేయాలా, లేదంటే ఇవి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాయి, ఇలాంటి సంబంధాలు ఎలాంటి హత్యలకు దారితీస్తాయో కాబట్టి వీటిని ఎంకరేజ్ చేయొద్దు అని అనుకోవాలా అనేది డిబేటబుల్ పాయింట్. అది దానిపైన ఆలోచించాలి. కానీ వీళ్ళిద్దరిని పట్టుకుని మాత్రం పోలీసులకు అప్పగించారు స్థానికులు. ఈ ఘటన గురించి మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. అచ్చుడు రాకపోవడుగా అది మన నిర్ణయం. రేపు కులవంతా ఏకైతే ఏం చేద్దాము, కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళని పోలీసుల మిలువు అంటే మనం చెప్పులు లేచి పళ్ళు అంతా దింపి లేనితోటి తలకాయ నొప్పి మనకెందుకు. ఇక డబ్బులు గిప్పుడు పంపిణీ